వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి రాగలను. ఇక మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో ఆన్లైన్లో రూములు బుక్ చేసుకునే వాళ్ళు ఏం చేయాలో చెప్తాను. అలాగే ఈ 3 నెలల్లో కూడా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోలేని వాళ్ళు నడక మార్గము, అలాగే ఇక్కడ సర్వదర్శనం టోకెన్లు ఎలా తీసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్ పాయింట్, ఎవరికైతే గనక మే వరకు కూడా ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోలేకపోయారో మీలో ఎవరైనా కానీ తిరుమల కొండపైన రూములు బుక్ చేసుకోవచ్చు. అయితే సిఆర్ఓ ఆఫీస్లో, తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో మీకు ఉదయం 5 గంటల నుంచి రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ చేస్తారు. రూమ్ రిజిస్ట్రేషన్ అని మీరు మీ ఆధార్ కార్డ్తో మీ మొబైల్ నెంబర్ నేరుగా కౌంటర్ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్లో పాల్గొనాలి. అంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా. అయితే ఇక్కడ ఒక రూల్ ఉంది, ఎవరైతే ముందుగా రిజిస్టర్ చేసుకుంటారో వారికి మాత్రమే రూములు అలాట్ చేస్తారు. సపోజ్ ఈ రోజు తీసుకోండి, దాదాపు 2000 రూములు ఇచ్చారు. నిన్న 1700, కొన్ని సందర్భాల్లో 3000 రూములు కూడా ఇస్తారు. అంటే ఎన్ని ఖాళీలు అయితే అన్ని వెంటనే అందరికీ రూములు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏమిటి, ఫస్ట్ పొద్దున్నే ఎవరైతే రిజిస్టర్ చేస్తారో వారికి రూమ్ వస్తుంది. అయితే ఉదయం 5 గంటలకే కొన్ని వేల మంది కూడా చెప్పొచ్చు, ఒక రకంగా చెప్పాలంటే ఒక 1000 మంది పైనే అక్కడ రిజిస్ట్రేషన్లు చేసుకుంటారు. రష్ అయితే ఎక్కువగానే ఉంటుంది. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న 2 గంటల లోపలే మీ మొబైల్కి SMS వస్తుంది, ఇలా రూమ్ మీకు అలాట్ అయింది, అమౌంట్ పే చేసి పలానా చోట రూమ్ తీసుకోమన్నట్టు మీకు ఒక మెసేజ్ వస్తుంది. మీరు డెబిట్ కార్డ్తోనో, క్రెడిట్ కార్డ్తోనో, లేకపోతే నెట్ బ్యాంకింగ్తోనో, ఫోన్పేనో, యూపీఐయో ఏది చేయగలిగితే దాని ద్వారా మీరు పేమెంట్ చేసి రూమ్ని అలాట్మెంట్ పొందవచ్చు. సిఆర్ఓ ఆఫీస్ దగ్గరైనా వెళ్ళి పే చేయండి, లేదా మీ మొబైల్ ద్వారా అయినా మీరు పే చేయొచ్చు. ఈ అవకాశం అయితే ఉన్నది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మీకు మెసేజ్ రాదండి, టెక్నికల్ ఎర్రర్స్ వల్ల మెసేజ్ రాదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే సిఆర్ఓ ఆఫీస్ బయట బోర్డు ఉంటుంది, ఆ బోర్డు దగ్గర మీ రిజిస్ట్రేషన్ స్లిప్ ఉంటుంది కదా, అక్కడ నెంబర్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ స్లిప్ మీద. ఈ నెంబరు, ఆ బోర్డు మీద ఉన్న నెంబర్ చూసుకుంటూ ఉండండి. ఒకవేళ మీ నెంబర్ కంటే ముందు నెంబర్ పోయిందే అనుకోండి, అంటే ముందు నెంబర్ రన్నింగ్లో ఉందంటే మీకు అలాట్ అయిపోయినట్టే. కాబట్టి వెంటనే మీరు సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తప్పకుండా రూమ్ని తీసుకోండి, మిస్ అవ్వద్దు. మీకు మెసేజ్ రాలేదు కదా, 2 గంటల లోపల వస్తేనే వచ్చినట్టు, 2 గంటల తర్వాత మాకు మెసేజ్ రాలేదు అని చాలామంది మాకు రూమ్ రాలేదని అనుకుంటారు. అట్లా అనుకోవద్దు. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి బోర్డుని మీరు చెక్ చేస్తూ ఉండండి, ఓకేనా? వస్తుంది. ఎందుకంటే 2000 మంది రిజిస్టర్ చేసుకుంటారా అంటే క్వశ్చన్ మార్కే. ఉదయం 9 గంటల లోపల రిజిస్టర్ చేసుకుంటే 2500 మందికి రూమ్ ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడో కొన్ని సందర్భాల్లో రాదని కానీ పొద్దున పూట ఎవరైతే రిజిస్టర్ చేస్తారో వాళ్ళకి రూమ్ ఖచ్చితంగా వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. అయితే తిరుమల కొండపైన ఆఫ్లైన్ ద్వారా 50 రూపాయల రూమ్ ఉంటుంది, 100 రూపాయల రూమ్ ఉంటుంది, 1000 రూపాయల రూమ్ ఉంటుంది. 50 రూపాయల రూమ్ తీసుకున్నారనుకోండి, మీరు ప్లస్ ఒక 500 ఎక్స్ట్రాగా మీరు అడ్వాన్స్ పే చేయాలా, అంటే 550 అవుతుంది. అదే 100 రూపాయల రూమ్ వచ్చింది అనుకోండి, మీకు 100 + 500 600 మీరు పే చేయాలా. 1000 రూపాయల రూమ్కి అయితే సపరేట్గా మళ్ళీ మీరు అడ్వాన్స్ పే చేయాలా. అడ్వాన్స్ అనేది కంపల్సరీ. అయితే ఇక్కడ మీరు ఒక పాయింట్, ఫస్ట్ మీకు టికెట్ ఉంటేనే రూమ్ ఇస్తారా, ఇట్లాంటి క్వశ్చన్ మార్కులు ఉంటాయి. ఆన్లైన్లో మీరు రూమ్ బుక్ చేసుకోవాలి అంటే టికెట్ కంపల్సరీ. ఆఫ్లైన్లో అనుకోండి, నేరుగా వెళ్ళి మీరు రూమ్ తీసుకొని ఫ్రీ దర్శనానికైనా మీరు వెళ్ళొచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ మీకు లేదు. ఇక ఆఫ్లైన్లో రూమ్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా సింగిల్ పర్సన్కి అయితే రూమ్ ఇవ్వరండి, 2 వ్యక్తులకి ఇస్తారు. రిజిస్ట్రేషన్ అనేది ఒక వ్యక్తి వెళ్ళి కౌంటర్ దగ్గర చేయొచ్చు, కానీ మీరు అలాట్ అయినప్పుడు మటుకు ఖచ్చితంగా 2 వ్యక్తులు ఉన్నారా లేదా వాళ్ళు చెక్ చేస్తారనమాట. ఇది ఆఫ్లైన్ ప్రొసీజర్. ఇక ఆన్లైన్లో అంటారా, మే వరకు అయిపోయింది. ఇంకా మీరు టికెట్లు ఉండి రూములు లేని వాళ్ళు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. లేదు ఇవన్నీ మేము ఇబ్బంది మా వల్ల కాదు అనుకుంటే, ఒకవేళ మీరు రికమెండేషన్ లెటర్లు తెచ్చుకోగలిగితే రూములకైనా తెచ్చుకోవచ్చు. ఒకవేళ కొండపైన మఠాలు ఉన్నాయి, బ్రాహ్మణ మఠాలు, ఆర్యవైశ్య మఠాలు, ఇట్లా
అటువంటి మఠాల్లో కూడా మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు అక్కడ ఉండొచ్చు. అలాగే లాకర్స్ ఉన్నాయి, పిఎస్సి 1, 2, 3, పద్మనాభ నిలయమ, ఇట్లాంటివన్నీ. ఇక్కడైనా మీరు లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఉన్నటువంటి అవకాశాలు. ఇంకా ప్రైవేట్ హోటల్స్ అంటారా తిరుమల కొండపైన లేవు. చాలామంది ఇప్పుడు కూడా అనుకుంటారు ప్రైవేట్ హోటల్స్ ఉన్నాయేమో అని. లేవు, దయచేసి తెలుసుకోండి. ఇవన్నీ కూడా రూములకు సంబంధించి. ఒకవేళ మీరు తిరుపతిలో కావాలి అనుకుంటే విష్ణు నివాసంలో మీకు ఆఫ్లైన్ ద్వారా రూములు ఇస్తారు. ప్రొసీజర్ ఇంతే, ఉదయం పూట ట్రై చేయండి, ఎక్కువ ఖాళీలు ఉంటాయి కాబట్టి. ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి రూములు అనమాట. ఇక మే వరకు కూడా మీకు టికెట్ లేదే అనుకోండి, ఒకరోజు ముందు మీరు తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. ఇక్కడ విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల ఇస్తారు. విష్ణు నివాసం ఏమో రైల్వే స్టేషన్కి ఇలా మీరు బయటికి రాగానే రోడ్ క్రాస్ చేయగానే ఉంటుంది. ఇక శ్రీనివాసం కాంప్లెక్స్ అనుకోండి, బస్ స్టాండ్లో దిగిన తర్వాత రోడ్ క్రాస్ చేస్తే కొంచెం ఒక 5 అడుగులు ముందేస్తే ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్ అంటారా, అలిపిరి కొండపైకి వెళ్ళే బస్సెస్ ఉంటాయి కదా, అక్కడ అలిపిరి బస్ స్టాండ్ ఆ బిల్డింగ్లోనే కొంచెం ముందుకెళ్తే భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది. ఇక్కడ తీసుకోండి. మధ్యాహ్నం 12 తర్వాత ఏదో ఒక టైంలో మీకు ఇస్తారు. రష్ ఎక్కువ ఉంటే ఇంకా ముందు నుంచే స్టార్ట్ చేస్తారు ఇవ్వటం. కనీసం 10,000 టోకెన్లు తక్కువ ఎప్పుడు ఇవ్వరు. 10,000 టోకెన్లు మరుసటి రోజుకి సంబంధించి ఇస్తారు. ఓకేనా. ఇక్కడైనా కూడా ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. నేరుగా ఆ వ్యక్తి రావాలా, ఫేస్ స్కాన్ చేస్తారు, టికెట్ ఇస్తారు మీకు. ఇక అలిపిరి వాళ్ళకైతే మీకు టోకెన్లు ప్రత్యేకంగా ఇవ్వటం లేదు. గతంలో ఈ చిరుతపులి దాడులు ఇవన్నీ మీరు చూసే ఉంటారు కదా, అప్పటి నుంచి కూడా వాళ్ళు మీకు అక్కడ టోకెన్లు ఇవ్వట్లా. ఈ సర్వదర్శనం టోకెన్లు తీసుకొని మీకు కావాలి అనుకుంటే నడక మార్గంలో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. శ్రీవారి నడక మార్గం వల్ల అయితే మీరు ఈ అలిపిరి భూదేవి కాంప్లెక్స్ ఉంది కదా, అక్కడ ఇంకో కౌంటర్ పెట్టారు. ఒకటేమో సర్వదర్శనానికి, ఇంకోటేమో శ్రీవారి నడక మార్గం దానికి. ఇక్కడ టోకెన్ తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు చాలామంది దివ్య దర్శనం టోకెన్లు అంటే ఏంటి అంటారు. ఈ నడక మార్గాన్ని టోకెన్లనే దివ్య దర్శనం టోకెన్ అని అంటాం మనం, అంతే. దానికోసం మీరు ఏంటో కొత్తగా ఊహించుకోవద్దు. ఓకేనా. ఇవన్నీ కూడా నడక మార్గానికి సంబంధించింది. టికెట్ లేని వాళ్ళు వస్తే ఇది ఫాలో అవ్వండి. లేదు మేము ఈ కష్టాలు పడలేమంటే నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళి మీరు ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయ్యి దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా. ఈ సర్వదర్శనం అనుకోండి ఫ్రీ అనమాట. టోకెన్ ఇచ్చుతారు, ఫ్రీ, డబ్బులు తీసుకోరు. దీని ద్వారా మీకు ఒక 4 గంటల లోపలే దర్శనం అయిపోతుంది. ఎక్కువ రష్ ఉంటే 5 గంటలు పడుతుంది. ఈ నడక మార్గము, శ్రీవారి నడక మార్గమైన, అలిపిరి నడక మార్గమైన, సర్వదర్శనం టోకెన్ వీళ్ళంతా ఒకటే క్యూ లైన్లో వెళ్తారు దర్శనానికి. ఓకేనా. అర్థమైందా. మీకు ఏమైనా డౌట్ ఉంటే మార్చు, ఏప్రిల్, మే వారు నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే. ఇక 300 రూపాయల టికెట్ల గురించి అన్నీ చెప్పాను. శ్రీవాణి, 1,00,000 రూపాయల డొనేషన్, విఐపి బ్రేక్ దర్శనం, ఇటువంటివి. చంటి పిల్లలు, ఎన్ఆర్ఐలు, వయోవృద్ధులు, వికలాంగులు వీళ్ళకి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మరి నేను ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.